గిల్ట్, షేము ఉంటైతే ఆ హై వైబ్రేషన్స్‌లో, హై ఎనర్జీస్‌లో ఉంటామో మనం ఏదనుకుంటే అది ఈజీగా అయిపోతది. మనం ఎక్కువ అట్లా ఉండాలనమాట. మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతా ఉండాలి. మనకేదైతే ఉన్నాయో లో ఎనర్జీస్ ఒకటి అది రాసుకోండి. రాసుకొని ఇప్పుడు నాకు భయమేస్తుందా, బాధొస్తున్నా, కోపమొస్తున్నా, లేపోతే టెన్షనొస్తున్నా, ఎవరి మీదైనా చిరాకొస్తున్నా, ఇరిటేషనొస్తున్నా, ఇవన్నీ ఏమొస్తున్నాయనేది మీ మైండ్‌లో మీరు అంటే ఆలోచనలు రన్ అవుతా ఉంటాయి. ప్రతిసారి రోజు మనం ఏ పని చేస్తున్నా రన్ అవుతూనే ఉంటాయి. అవునా కాదా? తింటున్నా, నడుస్తున్నా, వంట చేస్తున్నా, ఏ పని చేస్తున్నా గూడా దాని పని అది చేస్తూనే ఉంటది. రకరకాల ఆలోచనలొస్తూనే ఉంటాయి. ఆ ఆలోచనలని గమనించండి. గమనించి ఏవైతే సరికానివి వస్తున్నాయి, లో ఎనర్జీస్ వస్తున్నాయి, ఆ వచ్చినప్పుడు వెంటనే మీరు ఇది నాది కాదు. తీసేయి, తీసేయి అనుకోవాలి. ఇయన్నీ మనం క్లియర్ చేసుకోవడానికి మనల్ని పంపించారనమాట. మన పూర్వీకులు గాని, మన గత జన్మలో ఏమన్నా ఉన్నా గాని, అవన్నీ మనం క్లియర్ చేసుకోవడానికి వచ్చాం ఈ జన్మలో అంతే. అయి నాయి గాదు అంతే. అయి మనయి అనుకుంటే మనకు భయము, భారం, బరువు. అయి మనయి కాదన్నప్పుడు మనం తేలిగ్గుంటాం. అవునా గాదా? ఇప్పుడు అవును. ఎవరి దగ్గర నుంచైనా ఏదన్నా కొంత డబ్బులో, లేపోతే ఏదన్నా ఒక నగో ఏదైనా ఫంక్షన్‌కెళ్ళాలి. నీ నక్లీస్ ఇస్తావా అని పక్క ఇంటోళ్ళని తీసుకున్నామండి. తీసుకున్నాక వాళ్ళకిచ్చేదాకా మనకి టెన్షనేగా. అవునా గాదా? ఎప్పుడైతే ఇచ్చేస్తామో మనకి హమ్మయ్య! భారం వదిలిపోయి తగ్గిపోయిద్ది గదా! అట్లాగే మన ఎమోషన్స్‌ని గూడా మనం వదిలేయాలంతే. మనం పట్టుకుంటున్నాం. మనం పట్టుకుంటే మనకే బరువు, మనకే భారం. మనం వదిలేయాలంతే. మనది గాదసలవి. అసలు ఏయి మనయి గాదు. మన ఆలోచనలు ఎయ్యి మనయి గావు. మనం ఎప్పుడైతే మనం వాటిని వదిలేస్తామో అప్పుడు జీరో అయిపోతాం. ప్రశాంతంగుంటాం ముందసలకి. మనకు మెయిన్ మనం ఎవ్వరైనా చూడండి ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత చదువుకున్నా ఏమంటారు లాస్ట్‌కి నేను ప్రశాంతంగుండాలి. ప్రశాంతంగా పడుకోవాలి. ఏ అన్ని బాధ్యతలయిపోతే నాకు ప్రశాంతంగుంటది. అంత హాయిగా ఉంటది అనుకుంటారు గదా! ఆ ప్రశాంతత కోరుకో. ఆ ప్రశాంతత ఎప్పుడొస్తది? మనలో ఏవైతే ఆలోచనలున్నాయో వాటిని ఎప్పుడొస్తే అప్పుడప్పుడు తీసేయాలి. ఎప్పటికప్పుడు తీసేయాలి. మీకు ఆలోచన వస్తుంది. మీరు వంట చేస్తున్నప్పుడైనా అది చేసుకోవచ్చు. ఏ పని చేస్తున్నా ఇదేంటి నాకు ఇలాంటి ఆలోచనలొస్తున్నాయి. తీసేయి, తీసేయి ఇది నాది గాదు. తీసేయి, తీసేయి మై డియర్ ఎన్నో చైల్డ్ అని మనకి మనం చెప్పుకోవాలనమాట. లోపల మన ఇన్నర్ చైల్డ్ వింటూ ఉంటదనమాట. మనం ఏం ఆలోచిస్తున్నా, ఏం మాట్లాడుతున్నా అన్నీ రికార్డ్ అనమాట. రికార్డ్ చేసుకుంటూ ఉంటదది. సీసీ కెమెరాలు పెడితే ఎలా రికార్డ్ అవుతదో, మనం ఏ పని చేస్తున్నా అన్నీ రికార్డ్ అవుతూనే ఉంటది. అందుకే మనం ఒక ఈ నెక్స్ట్ ఇన్నర్ చైల్డ్ బొమ్మ ఒకటి కొనుక్కోండి. ఇంట్లో ఏమన్నా ఉన్నా గూడా నెక్స్ట్ బ్యాచ్‌కి అది ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? అంటే డైలీ ఇన్నర్ చైల్డ్‌తో మాట్లాడుతా ఉండాలి. అంటే దాన్ని పట్టుకొనే మాట్లాడకపోయినా అదే ఒక చోట పెట్టేసేసి మనం చెప్తా ఉండొచ్చు. తీసేయి మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఇన్నర్ చైల్డ్ అంటే సబ్‌కాన్షియస్ మైండ్ అంతే. మన సోల్, మన ఆత్మతో మనం మాట్లాడుకున్నట్టు. అది మనది గాదు. ఎవరిదో తీసుకొచ్చుకున్నాం మనం. ఈ జన్మలో క్లియర్ జేసుకోవడానికి తెచ్చుకున్నాం అంతే. మనల్ని ఎన్నుకొని మనల్ని పంపించారు మన పూర్వీకులు. వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళయేయ్యో ఉంటాయి. అయన్నీ గూడా మనం క్లియర్ చేసుకుంటామనమాట ఇప్పుడు. రాయటం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఏం జేస్తానంటే, మీకేవైతే ఇలా సరికానివి వస్తున్నాయి పొద్దున్నుంచి నేను ఇవాళ ఏం సరికానివి నేను ఏం ఫీల్ అయ్యాను. ఏ ఎమోషన్‌లో నేనున్నాను. భయంతో ఉన్నానా? బాధతో ఉన్నానా? టెన్షన్‌తో ఉన్నా ఏవైనా ఇలా హ్యాపీ ఏదైనా గాని వచ్చినయి రాసుకోండి. రాసేసి దాన్ని చించేసేసి కాల్చి పడేసేయండి. ఫ్లష్ ఔట్ జేసేయండి. ప్రతిరోజు జేయాలిది. ప్రతిరోజు రాత్రి మరి పడుకునే ముందు నేను మర్చిపోయాను గదా! అసల మాటే గుర్తులేదు. ఏదో మాటల్లో పడి మర్చిపోయానసలు. మీరు రాయమన్నదే నాకు గుర్తులేదు.
అలా ఉమ్. ఏదన్నా చేయాల్సిన మంచి పని ఉండి నేను మర్చిపోతున్నాను అనుకోండి, అప్పుడు దానికి ఏం అది కూడా రాసుకోమంటారు? ఇది నాకు మతిమరుపు ఉంది, ఎందుకో ఇది ఎవరిదో నాకు తెలియదు. మతిమరుపు కూడా ఒక ఇదే కదా. అది కూడా మనకి క్లియర్ చేసుకోవాలి. బద్ధకం క్లియర్ చేసుకోవాలి, సోమరితనం క్లియర్ చేసుకోవాలి. అట్లా ఏదైనా కూడా అన్ని వస్తా ఉంటాయి. నేను చెయ్యాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, మర్చిపోతున్నాను. ఈ మతిమరుపు నాది కాదు, ఎవరిదో తెచ్చుకున్నావు నువ్వు, నీకు తెలుసు. ఎన్నర్ చైల్డ్ నీకు తెలుసు, నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావో దాన్ని తీసేయి. తీసేయి తీసేయి తీసేయి, అంతే. ఏం లేదు, సింపుల్ గా ఎప్పటికప్పుడు తీసేయి తీసేయి అనుకోవడమే. రాత్రిపూట రాసుకొని కాల్ చేసేయండి పడుకునే ముందు. చక్కగా దానికి అంటే హోపోనొపోనో తీసేయమని చేసుకోండి. రాసుకోమంటారా? తీసేయి తీసేయి అని చెప్పి అనుకోండి. అదే మీకు మతిమరుపా, లేకపోతే బద్ధకమా, లేకపోతే భయమా, బాధ, ఎమోషన్ ఏదైనా గాని. బద్ధకము బద్ధకమును ఈ నీలమ్మ గారికి నాకు రావులే. ఏదైనా అసలు కేవలం చెప్తున్నా ఈ ఎగ్జాంపుల్. పిల్లలు అలాంటి పిల్లల సందట్లో పడి ఈ పని అయ్యి నాకు, ఈ పని అయ్యి నాకు, ఈ పని అయ్యి నాకు శాంతం మర్చిపోవటం. ఆ అదే మతిమరుపు కూడా మనవి కాదు, ఎవరియో తెచ్చుకున్నాం, మన పూర్వీకులు ఎవరియో. కాబట్టి ఈ మతిమరుపు ఎవరిదో, నాది కాదమ్మా, నీకు తెలుసు, ఎన్నొచ్చేది నీకు తెలుసు అని చెప్పి దానికి సారీ చెప్పి, ఇంకా చాలు ఇప్పటిదాకా నా దగ్గర ఉన్నావు, ఇంకెళ్ళిపో, నీకు వెళ్ళిపోయే టైం వచ్చింది, వెళ్ళిపో. బాగా తల్లి, బాయ్ బాయ్, టాటా అని చెప్పి దానికి. నాది కాదు అని రాసుకోనా? అది బద్ధకం నాది కాదు అని రాసుకోనా? ఇది మతిమరుపు నాది కాదు అని రాసుకోనా? ఆహా! మామూలుగా చెప్పేటప్పుడు అయితే ఇది తీసేయని చెప్పాలి. రాసుకునేటప్పుడు ఈ నాలో మతిమరుపు ఉంది, ఇది ఎవరిదో నాకు తెలీదు, మతిమరుపు ఉంది, నేను దీన్ని తీసేస్తున్నాను అని రాసుకోండి. రాత్రి రాత్రి పూట రాసేసి దాన్ని తీసేయమని చించేసేయండి. అసలుకి ఏ ఎమోషన్ వస్తే ఆ ఎమోషన్ ని చించేసేయండి. ఎంత హ్యాపీగా అట్లా ఉన్నా కూడా మళ్ళా మనకి ఏదో ఒక టైంలో ట్రిగ్గర్ అవుతాం మనం. అవును. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటే గబుక్కున వచ్చేస్తది. తాచుపాము పైకి లేసినట్టు వస్తుని వచ్చేస్తది కదా. అప్పుడు పిల్లల దగ్గర ఊరికే కోపం వచ్చేసేస్తుంది. ఆ అదే అంటుంది. అది కూడా మంది కాదు, ఆ కోపం మంది కాదు. అది కూడా ఒక ఎమోషనే కదా. సో అది నాకెందుకో కోపం వస్తుంది అప్పుడప్పుడు ఇట్లా ప్రతిదాన్ని. అంటే లక్ష్మి, ఇప్పుడు నువ్వు కోపంగా ఉన్నావు, నీకు భయం వస్తుంది, నీకు కోపం వస్తుంది, నీకు టెన్షన్ వస్తుంది అంటే ఎవరి కాళ్ళు అలా పేరు పెట్టుకొని చెప్పుకోండి. నీకు కోపం వస్తుంది, నువ్వు ఆ టైంలో నువ్వేం చేస్తావు అంటే గిన్నెలు ఇసురు కొడుతున్నావా, లేకపోతే పక్కన వాళ్ళని అరుస్తున్నావా, కొడుతున్నావా? పిల్లల్ని అరుస్తున్నాయి, పిల్లల్ని మీద అబ్బో ఇసుగుబుట్టి సగం ఏంటంటే నేను కానీ నేను పడుతున్నాను ఏంటా అని సగం సగం ఎక్కువ అయిపోయింది అది. ఆ, అదంతా అది వాళ్ళు. సాక్షిగా గమనించాలి. ఉమ్, నేను వేరు, లక్ష్మి వేరు అని వేరు వేరుగా చూడండి. లక్ష్మి ఏం పనులు చేస్తుందని నేను అట్లా, అంటే మీ మీ ఎవరి పేర్లు వాళ్ళు చూసుకోండి అట్లా. అట్లా అనమాట. అలా వేరుగా చూడాలి. అప్పుడు సాక్షిగా చూడటం అలవాటు అవుతుంది. నేనంటే లక్ష్మి కాదు కదా. నేను వేరు, లక్ష్మి వేరు. లక్ష్మి చేసే పనులు వేరు ఉంటాయి. నేనంటే సోల్. ఉమ్, లక్ష్మికి కాసేపు నవ్వుతుంది, కాసేపు ఏడుస్తుంది, కాసేపు భయపడుతుంది, కాసేపు కోపం వస్తుంది, కాసేపు ప్రేమగా మాట్లాడుతుంది, అన్ని చేస్తుంది. ఉమ్. నేననేది సాక్షిగా చూస్తూ ఉంటది. అంతే. లక్ష్మి ఏం చేస్తుందో సాక్షిగా చూస్తూ చూస్తూ ఉంటది. ఉంటుంది. నేను చూస్తూ ఉంటాను, లక్ష్మి చేసే పనులను చూస్తూ ఉంటా, అంతే. అట్లా సాక్షిగా గమనించడం అలవాటు చేసుకోవాలి. ప్రతిదీ సాక్షి తత్వంతో అలా ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మన ఇంట్లో జరిగే కార్యక్రమాలు ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా దాన్ని కూడా సాక్షిగా, మన పిల్లలు ఇప్పుడు సందీప్ ఉన్నాడు, సందీప్ అరుస్తాడు, ఓకే, సాక్షిగా గమనిస్తూ ఉండాలి. అంటే ముందు మూల కారణం తెలుసుకోవాలి. వాడు ఎందుకు అరుస్తున్నాడు, వాడికి ఎందుకు ఏడుస్తున్నాడు, రీజన్ తెలుసుకున్నాం. సో దానికి సొల్యూషన్ మనకి ఏదన్నా తెలిస్తే మనం దానికి సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. అట్లా ప్రతిదీ అలా సాక్షిగా గమనించడం అలవాటు చేసుకుందాం. అట్లా తెచ్చుకున్నారు మీరు, ఎవరి కాళ్ళు అట్లా తెచ్చుకున్నాం మనం. ఏ ఎమోషన్ అయినా అంతే, మతిమరుపు కావచ్చు, భయం కావచ్చు, బాధ కావచ్చు, ఆ ఏదైనా గిల్ట్, అదే సిగ్గుపడతాము, అపరాధ భావం, అట్లా ఏదైనా కూడా అన్నీ మనం క్లియర్ చేసుకోమని మనల్ని పంపించారు. మనం వాహనంగా తీసుకొచ్చుకున్నాం ఈ శరీరాన్ని, మన పూర్వీకులు పంపించారు అనమాట మనల్ని ఎంచుకొని.
సో దాన్ని మనం ఎప్పుడైతే మనం ఇక్కడ రిమూవ్ చేస్తున్నామో మన పూర్వీకుల పైనుండి అందరూ చక్కగా హ్యాపీగా ఉంటారు. బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారు మనకి, చాలా బ్లెస్సింగ్స్, గిఫ్ట్లు అన్నీ వస్తాయి వాళ్ళ నుంచి. అంటే వాళ్ళ కర్మలను కూడా క్లియర్ చేస్తున్నాం కదా మనం. వాళ్ళ కర్మలు క్లియర్ క్లియర్ అవుతాయి, మనవి క్లియర్ అవుతాయి, మళ్ళీ ముందు తరాలకి వెళ్ళకుండా ఉంటాయి. మనం ఇంతటితో ఆపేస్తున్నాం ఇవన్నీ, అవునా కాదా? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పిల్లలకి వెళ్ళిపోయినాయి, ఇంకా తర్వాత తరాలకి వెళ్ళిపోకుండా ఉంటాయి అన్నమాట. అది ఇప్పుడు ఎన్ని రోజులు ఎప్పుడైతే రాసుకోవాలి ఏమిటో అదన్నీ వివరంగా అంటే చెప్పు. ఇది రోజు చేసే ప్రాసెస్, లైఫ్ లాంగ్ రోజు ఏ అయితే ఎమోషన్ వస్తుందో ఆ ఎమోషన్లు మీరు అసలు ఇంకే ఎమోషన్ నాకు రావట్లేదు, జీరోగా ఉన్నాను అనుకున్న దాకా రాసుకోవటమే, చించేసుకోవటమే, కాల్ చేసుకోవటమే. ఆహా, కాల్ చేయని కూడా కాల్ చేయాలా? కాల్ చేసి అట్లా రోజు చెయ్యండి, ఒక 21 డేస్ చెయ్యండి, మీకు అర్థమైద్ది అసలుకి. ఇప్పుడు ధ్యానం ఎలా అయితే రోజు చేస్తున్నామో, ధ్యానం చేసుకున్నంత మాత్రాన ఎమోషన్స్ రాకుండా దాన్ని కూడా ఉండట్లేదుగా. మర్చిపోతే ఏం చేయాలి? ఇక్కడ చేసేయాలి క్లాస్ లో. ఆహా, క్లాస్ లోనే క్లాస్ చేసుకుంటూ 21 రోజు ఉండదు కదా. అంటే ఒక పోనీ ఈ వీకెండ్ 11 రోజులు సరిపోతాయి. ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అలవాటు అయ్యిద్ది కాబట్టి ఇక తర్వాత కూడా రోజు ఇంట్లో. అందుకే రోజు మీరు చేశారు అనుకోండి, అది రాసి చించేసినట్లు మీరు ఫోటోలు ఒకళ్ళు పెడుతూ ఉంటే ఏదో ఒకటి ఓహో వాళ్ళు పెడుతున్నారు, నేను కూడా చెయ్యాలి అని మీకు గుర్తు వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రొద్దున కూర్చునేటప్పుడే గురువాణి పిరమిడ్లు అఖండ ధ్యానం బాగా జరగాలి. వచ్చిన వాళ్ళందరూ ఆత్మజ్ఞానంతోనే ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఆత్మజ్ఞానంతోనే ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి. నేను ఒక్కదాన్నే కాదు, అందరూ ఆత్మజ్ఞానులు అవ్వాలి. అదే నా సంకల్పం. సూపర్ సూపర్, ఇవాళ గ్రేట్. చాలా మంది ఒక్కసారిగా ఒక్కళ్ళు మాత్రం లేరు. ఎప్పుడు 24 గంటలు నలుగురు ఐదుగురు ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా 5గురు ఉన్నారు. ఇంకో 2 3 ఇప్పుడు వస్తున్నారు. తెల్లవార్లు అఖండ ధ్యానంలో 8 మంది ఉంటారు ఇప్పుడు ఇవాళ. చూసారుగా, అదే డే మనకు క్రియేషన్. కావాల్సింది. అది డే ఆ? క్రియేషన్ అలా చేసుకోవాలి. పొద్దున్నేనే మనం అది చెప్పేసుకున్నాం అనుకోండి, అది ఆ అలా డే మొత్తం చెప్పేసుకోవాలి. క్రియేషన్ ఆటోమేటిక్ గా అయిపోతుంది. మనం ఏది అనుకుంటే అయిపోయింది. అది అయిపోతుంది అంతే. కాలభైరవుడికి చెప్పుకున్న ఏ ఆటంకాలు లేకుండా అందరూ రావాలి, కాలాన్ని సహకరించాలి మనతో. అందరూ వచ్చి ఆత్మజ్ఞానం కోసమే పరితపించాలి. డబ్బు కోసం ఎవరూ రావద్దు. ముందు వాళ్ళకి ఆత్మజ్ఞానం వస్తే డబ్బు దానంతట అదే వచ్చుద్ది. థ్యాంక్ యూ ఎవరివన్. అందరికీ ఆత్మ ప్రణామాలండి. నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్దామని చెప్పేసి వచ్చాను. ఆ, అంటే నాకు అంటే నా జీవితంలో ఇప్పుడు నాకు 46 ఏళ్ళు. ఈ 46 ఏళ్లలో ఎన్నో వందల అనుభవాలు ఉన్నాయి, రియల్ అనుభవాలే ఉన్నాయి. వాటిల్లోంచి జస్ట్ లైక్ దట్ ఒక పుల్ల తీసి పక్కన పడేసినట్లుగా ఎన్నో వాటిలోంచి నన్ను మాస్టర్స్ చిన్నప్పటి నుంచి ఆ పెళ్ళైన తర్వాత కానీ ఎన్నోసార్లు ఎంతో పెద్ద పెద్ద గండాల నుంచి జస్ట్ లైక్ దట్ పక్కకి అట్లా లాగేసేసి చేశారనమాట. ఎన్నో 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 జరిగినాయి. ప్రతి నెల ఏదో ఒకటి ఉంటుంది నాకు. నాకు నా అంటే మరీ చిన్నప్పుడు అంటే నాకు గుర్తులేదు కానీ పుట్టిన దగ్గర నాకు నుంచి ఉన్నాయి. పుట్టిన దగ్గర నుంచి చాలా ఉన్నాయి. అమ్మోళ్ళు చెప్తా ఉంటారు చాలా గండాలు అవన్నీ అని. నాకు గుర్తుండి గత ఒక 15 ఏళ్ళ నుంచి నాకు ప్రతి నెల ఏదో ఒకటి ఉంటది. అంటే కృష్ణుడి అంశాలు అష్టమిలో పుట్టాను. సో నక్షత్రం. ఏ ఒకటి వస్తానే ఉంటాయి. అబ్బో ఇది అసలు అమ్మో ఇంత వచ్చేసేసింది అని చెప్పేసి అనుకునే రోజుకి ఆ రోజుకి జస్ట్ ఊరిని అట్లా పక్కకి లాగేసేసి పెట్టేసేవాళ్ళు. ఎన్నో ఉన్నాయి అట్లా. అది చెప్పాలంటే నాకు ఒక రోజల్లా పట్టిద్ది. ఈ అనుభవాలన్నీ చెప్పాలంటే ఒక రోజల్లా కూడా పట్టిద్ది అనమాట. సో అయితే రీసెంట్ది ఏంటంటే ఒక 3 రోజుల నుంచి ఒక ప్రాసెస్ లాగా జరుగుతుంది. అంటే అది తెల్లవారుజామున 3కి 2కి అట్లా ఆ టైంలో స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. మార్నింగ్ 7:30 8కి అయిపోతుంది. అట్లా వరుసగా 3 రోజుల నుంచి జరిగిందనమాట ప్రాసెస్. అయితే ఈరోజు మార్నింగ్ కూడా అట్లానే జరిగింది.
అంటే అంటే లోపల నుంచి ఆ నెగిటివ్ అంతా పోతుందిలే, సో మంచిదేలే ఇది అని చెప్పేసి అనుకుంటూ ఆ, అనిపించింది అనమాట. తెల్లవారుజామున అప్పుడు 2:30 అయిందో లేకపోతే 3 గంటలు అవుతుంది అప్పుడు. ఆ, అప్పుడు అనిపించింది మాస్టర్స్ చాలా వాటిలోంచి బయటికి పడేస్తున్నారు, అంటే కర్మలు చాలా పోతున్నాయి నాకు, కర్మలు చాలా తెచ్చుకొని వచ్చానులే నేను, సో కర్మలన్నీ కూడా పోగొట్టేసేస్తున్నారు. నేను అనుభవించడానికి కూడా నేను రెడీ అని చెప్పేసి చెప్పేవాడిని, ఎందుకంటే పోగొట్టుకోవాలని చెప్పేసి నాకు తెలుసు. సో నేను అనుభవించడానికి రెడీ, నేను పోగొట్టుకోవడానికి నేను రెడీగా ఉన్నాను, ఏదన్నా ఇవ్వండి అని చెప్పేసి అనుకునేవాడిని అంతకుముందు కూడా. సో మాస్టర్ పొద్దున కూడా అనుకున్నాను అనమాట, ఒక్కొక్కటి అన్నీ బయటపడేస్తున్నారు కదా, నెక్స్ట్ ఏంటి, వచ్చే నెలలో ఏంటి అని చెప్పేసి లోపల నుంచి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ నవ్వు ఎలా వచ్చిందంటే, అంటే అది అంటే ఇప్పుడు మామూలుగా అది భయం కాదు, బాధ కాదు, ఏది కాదు, ఒక ఆనందంగా నవ్వు ఎట్లా వచ్చిందంటే, ఆ నవ్వు నాకు గుర్తుండి నా జీవితంలో నేను ఎప్పుడు నవ్వలా. అది పెద్ద నవ్వు కూడా కాదు, హృదయంలోంచి వచ్చింది ఆ నవ్వు. చాలా ఎంత ఆనందంగా ప్రశాంతంగా, అంటే బాధపడుతున్నా, శారీరకంగా బాధపడుతున్నా, కానీ తీసేస్తున్నారు, అంటే నెక్స్ట్ మంత్ ఏమిస్తారు మీరు అని చెప్పేసి అది ఒక హృదయంలోంచి ఆ నవ్వు ఎంత బాగా వచ్చిందంటే, ఆ ఫీలింగ్ రోజల్లా ఉందన్నమాట. అంత అంత బాగా నవ్వు ఎప్పుడూ లేదు, చాలా హృదయపూర్వకంగా నవ్వు వచ్చింది, హృదయంలోంచి వచ్చింది అని చెప్పేసి లక్ష్మితో కూడా అంటున్నా ఇందాక. ఆ మాస్టర్స్ నాకు ఆ భౌతిక రూపం దాల్చి నా ముందుకు వస్తే, ఆ మాస్టర్స్ ఇంకా అసలు వదిలిపెట్టను అసలు, అసలు ఆ మాస్టర్స్ పట్టుకొని కౌగిలించుకొని అసలు వాళ్ళని ఇంకా వాళ్ళని అసలు వదిలిపెట్టను అని చెప్పేసి చెప్తున్నా. అంటే అంత అంత బాగా మాస్టర్స్ అంటే అదొక ఎంత ప్రేమ ఏర్పడిందంటే, అసలు అది చెప్పలేనంత ప్రేమ ఏర్పడిపోయింది ఆ మాస్టర్స్ మీద. చక్కగా అసలు ఎప్పటికప్పుడు అది ఆ ఆ ఆ కర్మ అది అయిపోయిన తర్వాత చెప్తే అమ్మో అని చెప్పేసి అనుకుంటాం, అది జస్ట్ లైక్ దట్ తీసేస్తారు. చాలా జరిగినాయి ఇటువంటి, నాకు లైఫ్లో చాలా జరిగినాయి. ఎంతెంతో ఏదో అయిపోయింది అనుకున్నదల్లా సింపుల్గా పక్కకి లాగేస్తారు. లైవ్ ఎగ్జాంపుల్స్. అన్ని లైవే. ధ్యానంలో అనుభవాలు అయ్యి సెపరేటే, ఇవన్నీ లైవ్ అనమాట. డైరెక్ట్ ఈ జీవితంలో ఏదో అయిపోయేది అనుకున్నదల్లా జస్ట్ లైక్ దట్ తీసి పక్కన పెట్టేసేసిన అనుభవాలు ఎన్నో ఉన్నాయన్నమాట. సో అది మనం ఈ ఏ కర్మలన్నా రానివ్వండి, ఏ కర్మలన్నా రానివ్వండి, ఒకటే అనుకోవాలి, అమ్మయ్యా ఇది వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకుంటే మనకి ఇంకా ఏది ఉండదు. హాయిగా వాటిని ఆనందంగా తీసేసుకోగలుగుతాం. మాస్టర్స్ ఎక్కడో కష్టం వచ్చినా మనం బాధపడుతుంటాము. ఆ బాధల్ని కూడా కర్మ పోతున్నట్ట. అవును, అంతే మరి. కర్మలు పోతున్నట్లే, మనం బాధపడినా కష్టపడినా అది ఏదైనా ఆ కర్మలు తొలగించుకోవడం కోసం మనమే తెచ్చుకున్నాం అట్లా. అది తెచ్చుకున్నాం కాబట్టి ఒకటి, ఒక బాధ ఒక కష్టం అయిపోయిందంటే ఒక కర్మ తొలగిపోతుంది అని అది అట్లా మనం అనుకోవాలా. అనుకోవాలి. అంతే. అంటే వాళ్ళు మనల్ని అంటే మొదటి నుంచి అలా కాపాడుతున్నారని ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా గుర్తొచ్చింది నాకు. సెకండ్ డెలివరీ అయ్యాక బాబు, చిన్న బాబుని చూసుకోవడానికి అమ్మ నేను ఉండేవాళ్ళం. పెద్ద బాబుకి 4th ఇయర్ ఏమో, తనకి ఇంకా ట్యూషన్ చెప్పని ట్యూషన్ పెట్టా, కొద్దిగా ఒక బజార్ అన్నమాట. ఒకరోజు ఇలానే సాయంత్రం ట్యూషన్ అయిపోయి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నానని పరిగెత్తుకుంటా వస్తుంటే ఇంత పెద్ద తాసుబాం అంట, వస్తా దాని తోక దొక్కాడంట. తొక్కితే వెనక పొలం పని చేసుకొని అంతా మండలాల్లో కదా మేము ఉంది, వాళ్ళు వెనక 4-5 కర్రలు పట్టుకొని పొలం పని చేసుకొని వస్తున్నారంట. మా బాబు తోక దొక్కి పరిగెత్తడం చూశారు వాళ్ళు. వెంటనే ఇంకా వాళ్ళు ఉండి దాన్ని కొట్టేశారంట. ఇంకా కొట్టేశాక ఇంకా ఎత్తుక్కుంటా వస్తున్నారు మా ఇల్లు ఆ 4 కర్రలు పట్టుకొని. ఇంకా మా అమ్మ అంటే మా అమ్మ బయటికి వెళ్ళి, ఎవరు బాబు మీరంటే, ఇట్లాగా బాబు పాము తోక దొక్కాడమ్మా. వాళ్ళ అమ్మగారిని, మా అమ్మకేమో భయం వేస్తుంది, కర్రలు పట్టుకొని వచ్చారు వీళ్ళు ఏంటో అని మా అమ్మకి భయం వేసిందంట. ఇంక ఎందుకు వచ్చారంటే, ఇలాగా బాబు వాళ్ళ అమ్మని పిలవండి, ఆవిడని ఒకసారి చూడాలని వచ్చాము మేము అని అంటే నేను బయటకు వచ్చా.
అమ్మా అసలు ఎంత గండం తప్పిందో బాబుకి, పెద్ద తాసుపాము దాన్ని తోక దొక్కేసి వచ్చేసాడు, మేము వెంటనే చూసి దాన్ని కొట్టేశాము, అసలు ఎంత అదృష్టవంతురాలివో తల్లి, నిన్ను చూసి వెళ్దామని వచ్చాము అని చెప్పి వచ్చారు వాళ్ళు. అంటే మాస్టర్స్ అప్పటి నుంచి అలాగా కాస్తా ఉన్నారా నన్ను అని ఒకలాంటి నాకు అదే హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే మనం నమ్మాము అంటే వాళ్ళు అట్లా కడదాకా ఉండి మనల్ని అలాగా కాస్తారు, నో డౌట్ ఎట్ ఆల్ అనేది నాకు ఈ ఇన్సిడెంట్స్ చెబుదామని చెప్పి హ్యాండ్ రైజ్ చేశాను. అలా జరిగింది పెద్ద బాబు విషయంలో.